హలో అండి. మనం నెవిల్ గొడార్డ్ బుక్ 'ప్రేయర్ ద ఆర్ట్ ఆఫ్ బిలీవింగ్' గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో, ఇప్పుడు మనం పార్ట్ 5లో ఉన్నాము. పార్ట్ 5 వచ్చి 'ది లా ఆఫ్ థాట్ ట్రాన్స్మిషన్' అంటే ఒక ఆలోచన ప్రసారం అని అనుకోవచ్చు అనమాట. ద రేడియో ఛానల్ లాగా అనుకోవచ్చు ఓ విధంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం మనసులో ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు ఆరోగ్యం కావాలంటే దేవుడు ఏం చేస్తారు? ఓకే, నీకు ఆరోగ్యం కావాలా, తదాస్తు అని చెప్తారు. అంటే ఇక్కడ దేవుడు అనేవారు ఏం చేశారంటే, ఆయన తన ఎదుటుగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి తన యొక్క వాక్యం ద్వారా ఓకే, నువ్వు ఆరోగ్యవంతుడివి అనే ఒక వాక్యం ద్వారా వారికి ఆ స్వస్థత అనేది ఏదైతే ఉందో దాన్ని కలిగించారు. అండ్ వారు ఈ ఎదుటుగా ఉన్న వ్యక్తి ఏదైతే ఒక డిస్ట్రక్షన్‌లో ఉన్నారో, ఎందుకంటే ఆ ఇల్‌నెస్ ఏదైతే ఉందో, ఆరోగ్యం సరిగ్గా లేని స్థితి ఏదైతే ఉందో అతనే క్రియేట్ చేసుకున్నాడు. దాని నుంచి ఒక చిన్న వాక్యం ద్వారా విమోచనం కలిగిందనమాట. సో, దేవుడికి మనకి ఏంటి, ఆయన చేసేది ఆలోచన, మనల్ని చేయమంటుంది కూడా ఒక ఆలోచనే. సో, మన మనసులో ఉన్న ఆలోచనలను అండ్ మన విశ్వాసాన్ని ఇతరులకు ఎలా ప్రసారం చేయగలమో ఇప్పుడు ఈ అధ్యయనంలో మనం తెలుసుకుందాము. మనం ఎవరినైనా ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహిస్తే మన భావనలు వారికి చేరుతాయి. మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేరుతాయి అన్నమాట. మనం వారిని మంచిగా ఊహించుకున్నాం అనుకోండి, వారు ఆ స్థితిని అంగీకరించాలని ఊహిస్తే అది నిజమవుతుందన్నమాట. ఇప్పుడు ప్రార్థనలో ఏంటంటే మనకి ఒక స్పష్టమైన లక్ష్యం అన్నది ఎంతో అవసరం అన్నమాట. ఎందుకు ఒక లక్ష్యం అన్నది ఎందుకు మనకు అవసరం అవుతుంది? ఎందుకంటే లైక్ ఇప్పుడు ప్రార్థన అన్నది ఒక రియాలిటీలోకి రావాలి అని అంటే, అది మనకి ఒక ఫ్రూట్‌ఫుల్‌నెస్ తీసుకొని రావాలి అని అంటే, ముందుగా అసలు మనకి ఏం కావాలన్నది మనం స్పష్టంగా తెలియాలి. ఇప్పుడు మనం ఏదైనా కోరుకునే ముందు మనకది ఎంత అవసరము అన్నది, అది ఇప్పుడు ఇది నాకు చాలా అవసరం అన్నది మనం గట్టిగా నమ్మగలగాలన్నమాట. అండ్ మనం కోరుకున్నది నిజమైంది అని భావించాలి. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక కోరిక నెరవేరిన భావన. అండ్ దాన్ని అనుభవించడమే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం. అంటే ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఆల్రెడీ పొందాము అనే ఒక స్టేట్ ఉంటుంది చూడండి, అదే మనకి ప్రార్థన అనమాట. మనం ప్రార్థన నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకు అది దొరికినందుకు నమ్మకంతో ఉండాలి. అంతేకాని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదనమాట. ఎందుకంటే మనం సరిగ్గా ప్రార్థన చేస్తే కనుక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అది మన ముందుకి వచ్చి తీరుతుంది అండ్ వెంటనే వచ్చేస్తుంది. దానికేమీ టైం పెట్టదు. వాట్ ఎవర్ టైం ఫ్రేమ్ మనం అనుకుంటాము మేనిఫెస్టేషన్ చాలా కష్టము, అది అవ్వట్లేదు, మాకు ఇది అవ్వట్లేదు, ఇంత టైం పడుతుంది, అంత టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుందంటే మన లోపల ఎక్కడో మనం అనేసుకున్నాం అనమాట, ఈ మేనిఫెస్టేషన్ ఇది చాలా పెద్దది, దీనికి చాలా టైం పడుతుంది అనేసి. నిజంగా చెప్పాలంటే ఒక పెన్నుని తీసుకుని రావడం ఎంత తేలికో యూనివర్స్‌కి, ఒక కార్‌ని తీసుకుని రావడం కూడా అంతే తేలిక అనమాట. అది మన మీద ఆధారపడి ఉంది. మన నమ్మకం మీద, మన బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంది. సో, మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో అది బయటకు వచ్చి తీరుతుంది అండ్ వెంటనే వస్తుంది. దానికంటూ మనకి ఏ టైం గ్యాప్ అనేది లేదనమాట. ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలని కోరుకుంటే అది మనకు లభించిందని మన మనసులో ఆ అనుభూతిని ముందే మనం పొందగలగాలన్నమాట. ఒకవేళ ఆరోగ్యం కావాలనుకుంటున్నాం అనుకోండి, మనం ఇప్పటికే ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్నట్లు మనం ఊహించాలి. అంటే మనం ట్రస్ట్ చేయాలి అన్నమాట. ఇప్పుడు ఆలోచనలు ఎలా ప్రసారం అవుతాయి అంటే, మన భావాలు ఏవైతే ఉన్నాయో ఒక స్థలంలో నిలిచిపోవు అవి. అవి ఇతరులకు లేకపోతే ఇంకెక్కడికో ప్రసారం అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మన థాట్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో దేనికి దానికి అది వెళ్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ మ్యాచ్‌లో ఏదైనా ఉన్నాయంటే వెళ్ళి వాళ్ళకి చుట్టుకుంటుందనమాట. సో, దీన్ని ఓ విధంగా చెప్పాలి అని అంటే కనుక, మన భావనలు, మన ఆలోచనలు ఎలా వేరే వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి రీచ్ అవుతాయి అనే దాన్ని ఫోటోఫోన్ సూత్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఫోటోఫోన్ సూత్రం అసలు ఇదేంటి అంటే, ఒక కాంతి కిరణం అద్దంలోకి వెళ్తుందనుకోండి, అద్దం వెనక ఒక మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ గొంతు అద్దాన్ని ఒక వైబ్రేషన్ చేస్తుందనమాట. మీరు ఒక అద్దం వెనకాల నుంచొని ఏదైనా మాట్లాడండి, మీ మీ వాయిస్ యొక్క వైబ్రేషన్స్ వెళ్ళి ఆ గ్లాస్ మీద హిట్ అయ్యి అది కూడా వైబ్రేట్ అవుతుంది. సో, ఇప్పుడు ఆ అద్దం కంపించడం వల్ల
కాంతి అన్నది దాని మీద పడే కాంతి అన్నది కూడా మారుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా ఒక సన్‌లైట్ వచ్చి గ్లాస్ మీద పడిందనుకోండి, అది ఒక యాంగిల్‌లో దానికి ఆపోజిట్‌లో ఉన్న దానికి వెళ్ళి తగులుతుంది. అద్దం మీదకి వచ్చి పడి మళ్ళీ వేరే దానికి రేతమవుతూ అవుతుంది. అదే మీరు విండోని కానీ, ఆ గ్లాస్‌ని కానీ టక్ టక్ కొడుతున్నారనుకోండి, లేకపోతే వెనక నుంచి అరుస్తున్నారనుకోండి, అరిస్తే మనకి పెద్దగా వైబ్రేషన్ తెలియదు కాబట్టి దేన్నైనా ఏసి కొడుతున్నారనుకోండి. సో, ఆ వైబ్రేషన్స్‌కి ఏమవుతుందంటే లైట్ కూడా డిస్ట్రాక్ట్ అవుతుందనమాట. ఒక పాయింట్ నుంచి ఒక యాంగిల్‌లో చూపించకుండా కొంచెం అటు ఇటుగా అవుతుంది కదా! సో, మరి కాంతి దూరంలో ఉన్న రిసీవర్‌ను ఏదైతే ఉంటుందో దాన్ని తాకి ఆ స్వరాన్ని మళ్ళీ ఉత్పత్తి చేస్తుందనమాట. అంటే మీ నుంచున్న వచ్చిన వాయిస్ దానికి హిట్ అయ్యి మళ్ళీ ఆపోజిట్‌లో ఉన్న దాని దగ్గర నుంచి మన వాయిస్‌ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుందనమాట. సో, అదే విధంగా మన మనసులో ఊహించుకున్న దృశ్యాలు కానీ, మన భావాలు కానీ ఇతరుల మనసుకి చేరతాయి. తప్పక చేరతాయి. అది వాళ్ళు గ్రహించే స్థితిని బట్టి ఉంటుంది. లైక్ మనం ఏది థింక్ చేస్తున్నామో అది వాళ్ళు గ్రహించగలిగితే కనుక ఎదుటి వాళ్ళు కూడా ఈజీగా చెప్పగలుగుతారనమాట. నువ్వు ఈ టైంలో ఏం ఫీల్ అయ్యావో వాళ్ళకి ఆ టైంలో కూడా దే డూ ఫీల్ ఇట్. ఇప్పుడు మన మనసు అనేది ఏంటంటే ఒక అద్దంలా పనిచేస్తుందనమాట. మన అవగాహన ఒక కాంతి లాంటిది. ఒక లైట్ లాంటిది అనమాట. మనం ఊహించిందంతా మన మెదడు అద్దంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అవన్నీ కూడా ఇంప్రింట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, మనం ఎవరినైనా ఒక స్థితిలో ఊహిస్తే అది వారికి కంపల్సరీ చేరుతుందనమాట. ఒక ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అనుకోండి. ఇప్పుడు వ్యక్తికి కోపంగా ఉంటే మనం అతన్ని ప్రశాంతంగా ఉన్నట్లుగా ఊహించుకున్నాం అనుకోండి, తన మనసులో ఎక్కడో ఒక ప్రేమ ఆ వైబ్రేషన్ అన్నది వెళ్ళి ఒక ప్రేమగా మాట్లాడితే అతనిలో కూడా ఆ మార్పు అన్నది వస్తుందనమాట. అండ్ ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. దాంట్లో మంచి ర్యాంక్ సాధించాలి అని మనం అతన్ని ఒక గట్టి నమ్మకంతో చెప్తే అతనిలో ఆ నమ్మకం అన్నది కలుగుతుంది. ఎందుకు మనం ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాము, లేదా బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పుకుంటూ ఉంటాము. అతనిలోని లేదు అంతా నాతో సరిగానే ఉంది అనే ఒక నమ్మకం ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ని క్రియేట్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ మన నమ్మకాలు మన ప్రపంచాన్ని మార్చగలవు. ఏ విధంగా ఇప్పుడు మీరు ఎవరికైనా ఎవరి గురించైనా ఏం ఆలోచిస్తారో వాళ్ళు అలా ఆ మాదిరిగానే ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వీళ్ళు మంచివారు అని మీరు నమ్మితే నిజంగానే మంచివాళ్ళుగా అవుతారు. లేదు వీళ్ళు అసలు మారలేరు అని నమ్మితే వాళ్ళు అసలు మారరు. ఎప్పటికీ అలాగే ఉంటారు. వాళ్ళది వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అండ్ దూరం అన్నది ఒక అడ్డంకి కాదనమాట. ఇప్పుడు భౌతికంగా మనం ఎంత దూరమైనా ఉండనియండి, మన ఆలోచనలు మరొకరికి చేరవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్‌లో కూర్చున్నాను. కానీ నా ఊహ ఎక్కడి దాకా వెళ్తుంది, నా ఆలోచన తీరు ఎక్కడి దాకా వెళ్తుంది, కాశ్మీర్ వరకు వెళ్తది, లేదంటే కింద కన్యాకుమారి వరకు కూడా వెళ్తది. సో, ఏదన్నా దూరం అన్నది ఈ ఆలోచన స్థితికి అడ్డుపడుతుందంటే కాదు. దూరంతో నాకేం పని అన్నట్టు అది బలాదూరుగా తిరుగుతూ ఉంటుంది మొత్తం ప్రపంచమంతా. సో, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి హ్యాపీగా చూడాలి ఉన్నట్లు ఊహిస్తే అతనేంటంటే ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలామంది చూస్తే పిల్లలందరూ యూఎస్‌లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఏంటి, వాళ్ళు చాలా సంతోషంగా, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని నమ్మితే ఆ భావన ఆ బిడ్డకి తప్పకుండా చేరుతుందనమాట. సో, ఎందుకు గుడ్ ఆర్ బ్యాడ్ మాటలు మాట్లాడుతుంటారంటే ఇదే ప్రతి వర్డ్‌కి ఒక వైబ్రేషన్ అన్నది ఉంటుంది. ఆ ప్రకంపనం ఏ విధంగా ఎవరికి టచ్ అవుతుంది అన్నది ఒకటి. అండ్ మనం గుడ్‌గా అంటే ఏ విధంగా అయితే వాళ్ళు మారుతున్నారో, ఒకవేళ మనం బ్యాడ్‌గా అన్నప్పుడు ఒకవేళ వాళ్ళు రిసీవ్ చేసుకుంటే వాళ్ళ లైఫే పోతుంది కదా! అండ్ మీరు ఎవరిని గురించి ఎలా ఆలోచిస్తున్నారో వారు అలాగే మారుతారు అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు నమ్మింది ఏదైతే ఉందో అది తప్పకుండా నిజమవుతుంది. ఇప్పుడు అండ్ దూరము, లేకపోతే టైము ఇవన్నీ కూడా అడ్డంకి కాదనమాట. మన భావాలు ఎవరికి అయినా చేరగలుగుతావు. చేరగలవు అండ్ ఎక్కడికైనా అవి చేరగలవు. అండ్ ప్రత్యేకంగా మీరు ఏదైనా కోరుకునే ముందు అది సాధ్యమే అని ఒక గట్టిగా నమ్మాలన్నమాట.
ఇది నాకు స స చాలా సహజ సిద్ధము. ఇది సాధ్యమే. దీనికి ఏ టైమ్ ఫ్రేమ్ ఇలాంటివేమీ పెట్టుకోకూడదు. ఇప్పుడు మన ప్రాణం, మన జీవిత లక్ష్యం అన్నీ మన మనసులోనే ఉన్నాయి కదా! ఇప్పుడు మనం వాటిని నమ్మనిదే మన నిజమైన ప్రపంచం. మనం ఏదైతే నమ్ముతామో అదే మనకి నిజమైన ప్రపంచం కింద ఉంటూ ఉంటుంది కదా! ఓ విధంగా చెప్పాలి అని అంటే కనుక మన ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మనోభావాల మీద ఆధారపడి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇతరుల ఆలోచనల మీద అసలు కాదు. సో, మన మనోభావాలు ఎలా అయితే ఉన్నాయో వాటి మీద మాత్రమే ఇవి ఆధారపడి ఉంటాయి. మీరు ఒకరికి ఏదైనా శుభం లేదంటే మంచి లేదా ఒక చెడు జరగాలని ఊహించినప్పుడు అది మనం గలిగినదేనా అనే దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి మీ ఆలోచనను అంగీకరించకపోతే అది మళ్ళీ ఏం చేస్తుందంటే మీ వద్దకే తిరిగొచ్చేస్తుంది. అందుకే కీడు చేయొద్దంటారు ఎవరికి. వాట్ ఎవర్ వి గివ్ అవుట్ వి రిసీవ్ ఇట్ బ్యాక్. మీరు ఒకరిని దురాశపడి ఆలోచించారనుకోండి, అది అంగీకరించబడకపోతే అది ఎదుటి వైపు అంగీకరించలేకపోతే మళ్ళీ మీకే తిరిగి దెబ్బతీస్తుందనమాట. ఇప్పుడు మీరు ఇతరులు ఏది కోరగలరో అదే మీకు కూడా కోరికగా రావచ్చు. అందుకే ఎప్పుడు చూసినా మంచి ఆలోచనలు మాత్రమే అండ్ మంచి విషెస్ మాత్రమే వేరే వాళ్ళకి పంపించినప్పుడు మనం చేయాలి. అండ్ ఆలోచన ప్రసారం మరియు విశ్వాసం. ఇప్పుడు మీరు ఎవరినైనా ఒక ప్రత్యేకమైన స్థితిలో ఊహిస్తే అది వారి మనసులోనే ప్రవేశిస్తుందనమాట. అది అంగీకరించని మైండ్ సెట్ అనుకోండి, ఆ ఆలోచన తిరిగి పంపించేస్తాయి. అండ్ ఒకవేళ మనం స్వయంగా గట్టిగా నమ్మితే మనం ఇతరులు కూడా మనం ఏదైతే హ్యాపీనెస్ వాళ్ళ గురించి కోరుకుంటున్నామో అది వాళ్ళకి అందించగలుగుతాము. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక అద్దం లాంటిదన్నమాట. మీలో ఉన్న విశ్వాసాన్ని మాత్రమే అది ఎప్పుడూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో, బయట ఉన్న ప్రపంచం నచ్చకపోతే లోపల ఉన్న మీ ప్రపంచాన్ని మీరు మార్చుకోవాలి. ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా ఒక గుడ్ థింగ్స్ అనమాట. ఒక ప్రయోజనకరమైనవే. ఇప్పుడు మీరు ఇతరుల గురించి మంచి ఆలోచిస్తే వారు మంచిగా మారుతారు. మీరు నమ్మినది మీలో మరియు ఇతరుల్లో కూడా ఒక మార్పు అనేది తీసుకొస్తుందన్నమాట. అండ్ మీరు ఇతరులకు ఆశీర్వాదంగా ఆలోచిస్తే అదే మీకు తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తి గురించి అనుకున్న ఆ నమ్మకము, ఆ థాట్, ఆ హ్యాపీనెస్ ఆల్రెడీ ఒక గ్రాటిట్యూడ్ స్టేట్లో ఉన్నదంతా ఎక్కడ జరుగుతుంది? మన లోపల మనకు జరుగుతుంది. సో, ఇతరుల గురించి అనుకునే ప్రతి మంచి మన లైఫ్లోకి వస్తుంది. అండ్ ఇతరుల గురించి ఒకవేళ మనం చెడు అనుకుంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే తిరిగి మనకి కొడుతుందనమాట. సో, మనం మనసులో ఏం నాటుకుంటున్నామో అదే కదా మన పంటకు వస్తుంది. మనం ఏ తినేస్తే అదే పంట వస్తుంది. సో, ఎవరిని కూడా చెడ్డగా ఊహించుకోవద్దు. ఎందుకంటే అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది కాబట్టి. సో, ఆలోచనలు శక్తివంతంగా ఎలా పంపాలి మరి? ఇప్పుడు కొంతమందికి దృశ్య రూపంలో ఆలోచనలు సులభంగా గ్రహిస్తారనమాట. నాకు నార్మల్గా ఏదైనా ఒక థాట్ ఉందనుకోండి, ఈజీగా నాకు ఇమేజెస్ అన్నవి కనిపించిపోతూ ఉంటాయి నాకు మైండ్లో. కొంతమందికి వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎవరో చెప్తున్నారు అన్నట్టుగానో, లేకపోతే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు గ్రహించే తత్వం ఉంటుంది కదా! కొంతమందికి ధ్వని రూపంలో వస్తాయి. అందరికీ చర్యల రూపంలో అర్థం చేసుకుంటూ ఉంటారు. సో, దృశ్య రూపం విజువల్ ఇమేజెస్ అనుకోండి. మీరు ఏదన్నా ఒక సీన్ని మనసులో స్పష్టంగా ఊహించుకోవాలి. ఉదాహరణకు మీ ఫ్రెండ్ ఎవరైనా సంతోషంగా ఉన్నట్లు స్పష్టంగా ఊహించుకోండి. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సంతోషంగా ఉన్నట్టు స్పష్టంగా ఊహించుకోండి. అది విజువల్ ఇమేజెస్ అనమాట. మెంటల్ సౌండ్స్ అంటే శబ్దం ద్వారా మనం ఏదైతే మాట్లాడుతున్నట్లు ఊహించండి. అంటే మీకు ఏదైతే కావాలో దాన్ని మీరు మాట్లాడుతున్నట్టు ఊహించండి. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని మనసులో మనకు మనంగా రిపీట్ చేసుకోవాలన్నమాట. అండ్ మెంటల్ యాక్షన్ ఏంటి? చర్య ద్వారా ఏమొస్తుంది అని అంటే, మీరు ఏదైనా పని చేయడం ఊహించాలి. ఉదాహరణకు మీరు ఒక ప్రియమైన మీ డియరెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్ని ఎవరినన్నా ఆహ్వానిస్తూ చేతులు కలుపుతున్నట్లు ఊహించుకోవాలి. అంటే వాళ్ళు మన ఈవెంట్‌కి నిజంగానే వస్తే మనకి ఏ విధమైన హ్యాపీనెస్ ఉంటుందో అది మనము బిలీవ్ చేయగలగాలన్నమాట ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్
మరి ఆలోచనలతో భౌతిక ప్రపంచాన్ని ఎలా మార్చొచ్చు? అంటే ఇప్పుడు ప్రత్యేకమైన భావన ఏదైతే ఉందో మనల్ని ఫస్ట్ మనం మార్చుకోవచ్చు. ఇదే ఇతరులను కూడా అలాగే ఇతరులను కూడా మనం మార్చొచ్చనమాట. ఇప్పుడు విశ్వాసం కలిగిన భావనలు ఏదైతే మనం పంపిస్తామో అవి అవతల వ్యక్తులకి చేరి పనైతే చేస్తాయి మనకి. అండ్ ప్రపంచం మన మనస్సు ఏదైతే ఉందో, మన మైండ్ ఏదైతే ఉందో దానికి ఒక అద్దంలాగా మారిపోతుందనమాట. ఇప్పుడు ఏది మంచిదో, ఏది చాలా పుణ్యం ఇచ్చేదో, ఏది పవిత్రమైందో, ఏది లేకపోతే శుభవార్తో, ఏది దుర్వార్తో, ఏ విషయాలపై మనసు నిలిపి ఉంచాలి అన్నది కొంచెం కష్టమే. కాకపోతే మనం ఏం చేయొచ్చంటే ఇతరులకు ఏమి మనం నమ్మగలరో అదే మనకు కూడా నిజమవుతుందనమాట. అండ్ మనం ఏదైతే విశ్వసించింది మాత్రమే ఇతరులకి అందించగలుగుతాము. ఇప్పుడు ఆలోచనలు ఎంత శక్తివంతమైన ప్రకంపనలుగా అవి ప్రసారం అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఒక స్విచ్ చేస్తే బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో, అంటే ఒక వైర్ ద్వారా ఆ ఎలక్ట్రిసిటీ అన్నది పాస్ అవుతూ ఉంటుందో మనకు కూడా అంతే అనమాట. ఇప్పుడు ఎదుటి వ్యక్తి గురించి మనం ఏదైనా ఆలోచించినప్పుడు ఒక ఛానల్ లాగా మన థాట్ యొక్క వైబ్రేషన్స్ వాళ్ళకి రీచ్ అవుతాయి. సో ఆలోచనల యొక్క శక్తివంతమైన ప్రకంపనలు ఎప్పుడు ప్రసారం చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం అనుకుంటాం పోయేదేముంది, ఆలోచనే కదా నా బుర్రలోనే ఉంటుంది, ఎవరికి వినిపించని కూడా వినిపించదని. కానీ అది నిజం కాదు. మనం చేసే ప్రతి ఆలోచనకి కూడా ఒక వైబ్రేషన్ అంటూ ఉంటుందన్నమాట. ఒక వేవ్ లెంత్ అంటూ ఉంటుంది. సో అది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ కాదా అంటే మనకి మనమే ఎఫెక్ట్ అవుతాము ఇన్ ద రాంగ్ రన్, ఒకవేళ దాన్ని కనుక మనం పట్టించుకోకపోతే. అండ్ ప్రపంచం ఏదైతే ఉందో అది మనకి ప్రతిబింబం. ఇట్స్ లైక్ ఏ మిర్రర్ ఆపోజిట్, ఎగ్జాక్ట్ మిర్రర్ ఆపోజిట్. ఏ రిలేషన్స్ అయినా కానివ్వండి, ఇంకా ఏదన్నా సరే, దే ఆర్ లైక్ క్వైట్ ఆపోజిట్స్ అండ్ మిర్రర్ ఆపోజిట్స్ అనమాట. ఇప్పుడు ప్రతీదీ కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ప్రతీదీ మన ఊహాశక్తి మరియు మన నమ్మకం పైన అది ఆధారపడి ఉంటాయి అన్నమాట. అండ్ మీరు ఏదైతే మీరు పొందాలి అని అనుకుంటున్నారో మీరు అది నమ్మితే కనుక మీకు అది వరంలాగా నిజమైపోతూ ఉంటుందన్నమాట. సో ఎక్కడున్న కాన్సెప్ట్ ఒకటే, మనం ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం మీద ఫోకస్డ్ ఉండాలి, అది ఎందుకు కావాలన్నది మనం తెలుసుకుని ఉండాలి. అండ్ ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి ఆలోచనకి ఒక థాట్ వైబ్రేషన్ ఉంటుంది అన్నది మనం గ్రహించాలి. అది ఏ విధంగా మనం బయటకు వ్యక్తపరుస్తున్నాం అన్న దాని మీద మనకు ఒక కంట్రోల్ అంటూ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా మంచి తెలవాలి, ఎందుకంటే మనం చేసిన ప్రతి మంచి మనకి వెనక్కి తిరిగి వస్తుంది కాబట్టి. ఎందుకు ద లా ఆఫ్ రివర్సిబిలిటీలో మనం చెప్పుకున్నాం కదా అలా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏంటంటే మనం ఏదైతే గోల్ ఉందో, మన లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద నిలబడి ఉంటాము, దానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తూ ఉంటాము. ఇదివరకు మనం నేర్చుకుని మనకి ఏదైతే ఒక హ్యాపీనెస్ కానీ ఒక రైట్ పద్ధతిలో మనం పెట్టలేదో అలాంటివన్నిటిని మనం తీసి డస్ట్బిన్లో వేసేస్తున్నాము, లేదా వాటిని మనం పట్టించుకోవడం లేదు. వాటి మీద నుంచి మన యొక్క ఆలోచన స్థితిని ఏంటంటే ఏదైతే మనకు కావాలో దాని మీదకి మనము మళ్ళిస్తున్నాం అనమాట. అండ్ జస్ట్ ప్రేయర్ వల్ల మనకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇతరులకి, మన చుట్టూ ఉన్న ఏవైతే ఫైట్స్ ఉన్నాయో, ఏదైతే వరల్డ్ ఉందో, ఏదైతే సొసైటీ ఉందో దాన్ని కూడా మనము మార్చగలుగుతాం. ఎప్పుడు ఎదుట వ్యక్తి మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో అది మనం విశ్వసించినప్పుడు. అప్పుడేమవుతుంది, మన ఆలోచనలు ఇంకా శక్తివంతంగా అయ్యి, ఇంకా ప్రకంపనలు చేసి, అంటే ఇంకా మంచిగా వైబ్రేట్ అయ్యి అవి మన రియాలిటీకి ఇంకా అంతే గట్టిగా ప్రసారం చేస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ వీ గివ్ అ కమాండ్ అండ్ ద ప్రింటర్ ప్రింట్స్, అంతే. సో మన కమాండ్ అన్నది వరకే మనం చూసుకోగలగాలి. రెస్ట్ ఎవ్రీథింగ్ అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్ చేస్తూ పోతూ ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్స్లో ఇంకా మనం ఇంకేమైనా లాస్ ఉంటే కనుక వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.